ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. కీర్తి గారు నమస్కారం అండి. అక్షయ తృతీయ వస్తుంది, కానీ 2 రోజులు వస్తున్నాయని ఒక కన్ఫ్యూజన్ ఉందండి. అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకే సెలబ్రేట్ చేసుకోవాలి? ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అంటారు. దానికి ఏమైనా స్పెసిఫిక్ టైం అంటూ ఉందా? అలాగే చేయాల్సిన దాన ధర్మాలు, పూజలు స్పెసిఫిక్గా ఆ రోజు ఏమైనా ఉన్నాయా? తో పాటుగా ఇంకా కొన్ని రకాల ప్రశ్నలు నా మదిలో ఉన్నాయండి. మీ ద్వారా అవి క్లియర్ అవ్వాలి ఈరోజు. ఖచ్చితంగా అండి, ఇది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఫస్ట్ అసలు ఆ రోజు ఏంటి, బంగారం నిజంగా కొనాలా వద్దా, లేదంటే షాప్ లో హడావుడి చేస్తున్నారా లేదా? మీరు చెప్పినట్లు ఈ రోజు మంగళవారం ఉంది, బుధవారం రోజు. మంగళవారం సాయంత్రం 5:30కి వచ్చేసింది 29th కి, 30th 2 o'clock ఇలా అయిపోతుంది. మరి నెక్స్ట్ డే కొనాలా, ఈ టైంలోనే కొనాలా? ఓకే, సో 2 days రావటం నిజమే. ట్యూస్డే వచ్చి వెడ్నెస్డే వెళ్తుంది. అవునవును. డేట్స్ ప్రకారం అయితే అండి 29th ఏప్రిల్ సాయంత్రం 5:30కి తృతీయ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డే వచ్చేటప్పుడు 2:15 ఆఫ్టర్నూన్ 2:15 వరకు 2:13 వరకు ఉంది. ఓకే, బుధవారం వస్తుంది, రోహిణి నక్షత్రం ఉంది. సో మనకి మహర్షులు చాలా క్లీన్ గా చెప్పారండి, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అయితే వాళ్ళ చేసే స్టైల్ ను బట్టి ఎంచుకోవాలి. మనకి 3 రకాల పండుగలు చెప్తారండి. ఫస్ట్ మనకి ఉదయాన్నే వ్రతాలు చేసాయి, వినాయక చవితి వ్రతము, ఇలాంటి వ్రతాలన్నీ ఉదయాన్నే చేసుకుంటారు, హోమాలంతా. కొన్ని వినాయక చవితి సాయంకాలమే చేస్తాం కదా, చంద్రుడు వచ్చిన తర్వాత. వ్రతం ఎప్పుడు ఉదయం పూటే చేయాలా? మధ్యాహ్నమే చేయాలి. వ్రతాలన్నీ ఉదయమే చేయాలి. హోమాలు కూడా బెస్ట్ ఏమంటే ఉదయం లేదంటే మధ్యాహ్నమే చేయాలి. రాముల వారి కళ్యాణం మధ్యాహ్నమే చేస్తారు. అవునండి, ఇవి కొన్ని చేయాలి. అయితే కొన్ని పండుగలు రాత్రులు ఇంపార్టెంట్. దీపావళి, నవరాత్రులు, తర్వాత మనకి ప్రదోష కాలంలో సంకటార చతుర్థి, ఇవన్నీ మనకి నైట్ వచ్చినాయి ఎక్కువ చేస్తారు. శివరాత్రి వాటికి నైట్ ఇంపార్టెంట్, కొన్నిటికి ప్రదోష కాలం ఇంపార్టెంట్, కొన్నిటికి ఉదయం ఇంపార్టెంట్ అనమాట. ఇలా వాటి యొక్క వ్రతాన్ని, వాటి నేచర్ని బట్టి ఆ టైంలో ఏది ఉంటే మంచిది అని చేసుకుంటూ డిసైడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ చాలా క్లీన్ గా రాశారండి. అన్ఫార్చునేట్ థింగ్ అంటే మనం అవి చదవము, స్కూళ్ళలో చెప్పరు కాబట్టి చాలా కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. బట్ దే గివెన్ వెరీ క్లియర్లీ అండి. ఓకే, సో ఆ ప్రకారం చూస్తే అక్షయ తృతీయ మనం బుధవారం అంటే మనకి ఏం చెప్పారంటేనండి శాస్త్రంలో, కరెక్ట్ మీరు చెప్పినట్లుగా మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే బుధవారము రోహిణి నక్షత్రము ఆ రోజు తృతీయ కలిసి ఉంటే అద్భుతమైన రిజల్ట్ అని చెప్తారు. బట్ ఇది లక్ ఏమంటే ఈసారి బుధవారం వస్తుంది, రోహిణి నక్షత్రం వస్తుంది, తర్వాత మనకి తృతీయ ముందు రోజు వచ్చినా గానీ రెండో రోజు 2:30 వరకు ఉంటుంది. మనకేం చెప్తారు ఈ జ్యోతిష శాస్త్రంలో, తిథిని ఎలా నిర్ణయిస్తారు? తిథి దేవతలు అని ఉంటారు మనకి లలిత సహస్రనామంలోను, తర్వాత మనకి శ్రీ యంత్రంలోను, తర్వాత మనకి ఖడ్గమల స్తోత్రంలోను తిథి దేవతలు అని ఉంటారు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. మరి కొన్ని తిథులు మధ్యాహ్నం పైన వస్తాయి, కొన్ని ఉదయం ఉంటాయి. ఎలా ఆ దేవతని మనం ప్రార్థించాలి అని కనుక అడిగితే, సూర్యోదయం అప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ఆ యొక్క నెక్స్ట్ డే మళ్ళీ సూర్యోదయం వరకు ఆ తిథి దేవత ఆ రోజుకి అధిపతి. ఇది చాలా క్లీన్ అండి. అయితే ఇది కొంచెం మారుతుంది హోమాలను బట్టి. మనం ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని నైట్ చేయాలి, కొన్ని ఉదయం చేయాలనుకున్నప్పుడు అది ఆ పండగలకి అది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఉన్న టైంని కన్సిడరేషన్ చేస్తారు. అయితే ఇక్కడ మనం వెరీ స్ట్రైట్ ఫర్ సింపుల్ ఫర్ మనకేం చెప్తారంటే, తృతీయ ఎప్పుడుంది సూర్యోదయం అప్పుడు అంటే 30వ తారీఖు ఉంది, అంటే ఆ రోజు 2 వరకు ఉంటుంది. రెండోది మధ్యాహ్నం వరకు కూడా ఉంది. సో మనకి ఉదయాన్నే సూర్యోదయం అప్పుడు ఉంది, మధ్యాహ్నం అప్పుడు ఉంది, సాయంత్రం మనకి మధ్యాహ్నం తర్వాత 2:30 మారుతుంది. కాబట్టి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తృతీయ అనే అధిష్టాన దేవత అని చెప్పుకుంటారు. రెండోది మనకి అదే రోజు బుధవారం చాలా మంచిది. రెండోది మనకి రోహిణి నక్షత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోహిణి నక్షత్రం స్థిరమైన నక్షత్రం. రోహిణి నక్షత్రంలో ఏ పని చేసినా స్థిరంగా ఉంటుంది కాబట్టి మనకి ఆ రోజున పెళ్లిళ్ళు ముహూర్తాలని అక్కడే ఉంటాయి. ఎందుకంటే తాళి బొట్టు ఒకసారి కడితే స్థిరంగా ఉండాలి కాబట్టి. అలా మనకి ఏం చేస్తారు, బావులు తవ్వాలి, బోర్ వెల్స్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా సర్వీస్ స్టార్ట్ చేయాలి. సో నాకు తెలిసి బెంగళూరులో మెట్రో రైలు రోహిణి నక్షత్రంలో స్టార్ట్ చేశారు. నాకు బాగా గుర్తు. అప్పుడు నేను బెంగళూరులో ఇదంతా నేర్చుకుంటున్నాను. అన్ని వాళ్ళు మోడీని ఎవరో వచ్చి స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్ట్ చేసిన రోహిణి నక్షత్రంలో స్టార్ట్ చేశారు. అది అలా నిరాటకంగా ఉండాలనుకున్నప్పుడు రోహిణి నక్షత్రం తీసుకోవాలి. రోహిణి నక్షత్రం ఉంది, బుధవారం ఉంది, అక్షయ తృతీయ ఉంది. కాబట్టి
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం మిడ్ నైట్ వరకు ఎప్పుడు వరకు తీసుకున్నా కానీ ఏమి కాదు. నెక్స్ట్ డే సూర్యోదయం వరకు ఎప్పుడు ఏ టైంలో తీసుకున్నా మంచిది. రెండోది స్థిర లగ్నం తీసుకుంటే ఇంకా మంచిది. స్థిర లగ్నం వచ్చినప్పుడు వృషభ లగ్నం కానివ్వండి, తర్వాత కొన్ని స్థిర లగ్నాలు ఉంటాయండి, వీటిలో తీసుకుంటే ఇంకా ఇంకా చాలా మంచిది అనమాట వాళ్ళకి. వృశ్చిక లగ్నము, తర్వాత కుంభ లగ్నము, ఈ లగ్నాల్లో తీసుకుంటే ఎప్పటికైనా, బట్ ఆ రోజంతా ఏదైనా మంచిదండి. లగ్నం కాదు అంటే పోతూ ఉంటే చాలా ఉంటుంది, బట్ ఓవరాల్ గా బుధవారం ఎప్పుడు ఎలాంటి టైంలో తీసుకున్నా మంచిదే. సో బంగారం తీసుకోవడానికి కూడా ఏదైనా స్పెసిఫిక్ టైం అంటూ ఉంటుందంటారా? అసలు బంగారానికి లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటి? ఖచ్చితంగా అండి. ఏదైనా స్థిరం మనం ఏ ఉద్దేశంతో కొంటామండి బంగారం మన దగ్గర ఉండాలి అంతే కదండి. ఈ రోజు మనం ఒక నగ ఏదో తీసుకుంటాము, అది మన పిల్లకి అర్థం అయిన తర్వాత పెళ్లికి జనరల్ గా లేడీస్ కి ఎక్కువ తీసుకుంటాం, ఒక అసెట్ లాగా మనకి ఎప్పుడు ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. మనం సడన్ గా 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటామో లేదో కానీ ఉన్నప్పుడు 1 లక్ష పెట్టో ఏదో పెట్టి ముందు బంగారం కొనేసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు మనతో పాటు పెరుగుతూ ఉంటుంది కదా. ఏ పనులు చేసే బదులు స్థిరాస్తి కొనుక్కుంటే ఉంటుంది, ఈజీగా కొనుక్కునేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. అయితే కొన్ని నక్షత్రాలు తీసుకుంటే ఆ బంగారం అక్కడే ఉంటుందండి. కొన్ని కూడా ముహూర్తాలు ఉంటాయి. పర్టికులర్గా వచ్చేటప్పుడు పుష్యమి నక్షత్రం, రోహిణి నక్షత్రం, ఇలాంటి ఫిక్స్డ్ నక్షత్రాలు, పోషణ ఇచ్చే నక్షత్రంలో చూసుకుంటే చాలా మంచిది. సో అందుకని ఈ రోజు మనం సర్వార్థ సిద్ధి యోగం, అందులో అక్షయ తృతీయ రోజు. ఇందులో అక్షయం కాదు అంటే మీరు బంగారం ఏ ఉద్దేశం అది తీసుకుంటున్నారా, బంగారం పెరుగుతూ ఉంటుంది. ఏ పర్పస్ తీసుకుంటారు, జనరల్ గా పిల్లలకి పెళ్లిళ్ళకి వాటికి భవిష్యత్తు గురించి తీసుకుంటాం కదా, అది నిరాటకంగా వీళ్ళ దగ్గర ఉంటుంది, వృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో బంగారం తీసుకుంటే ఆ రోజు ఎప్పుడు ఎలా తీసుకున్నా మంచిదేనండి. తర్వాత మీరు అడిగిన విధంగా లక్ష్మీదేవికి బంగారానికి సంబంధం ఉందా, అసలు ఆ రోజు ఎందుకు తీసుకోవాలి, బంగారం ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా, ఇది బేసిక్ క్వశ్చన్. అక్షయ తృతీయ ఇందాక చెప్పుకున్నట్టు మనకు చెప్పకుండా, బట్ ఈ రోజు ఎందుకు తీసుకోవాలి, నెక్స్ట్ డే తీసుకోవచ్చు కదా, అది బంగారమే కదా, వాల్యూ ఎప్పుడైనా అనుకుంటే, ఒకటి ఇది సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. రెండోది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రోజు కాబట్టి మరి లక్ష్మీదేవికి బంగారానికి సంబంధం ఏమైనా ఉందా, అసలు విష్ణుమూర్తికి బంగారానికి సంబంధం ఏమైనా ఉందా, ఎలా మనకి జనరల్ గా చూసుకుంటే శివుడికి చూసుకున్నాం అనుకోండి, విభూది రుద్రాక్షలు ఎక్కువ వాడుతూ ఉంటాం. మనకి విష్ణుమూర్తికి అలంకారం ప్రియం కాబట్టి అలంకారం చేసుకుంటూ ఉంటారు. మనకి విష్ణు సహస్రనామాల్లో ఏమని చెప్తారంటే హిరణ్య గర్భో భూ గర్భో మాధవో మధుసూదన అంటారు. అంటే విష్ణుమూర్తిని హిరణ్య గర్భుడు అంటారు, అంటే ఆయన పొట్టలో బంగారం ఉంది అని. సో ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటాడో లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది కదా. లక్ష్మీదేవి జనరల్ గా వస్తూ వెళ్తూ ఉంటుంది, పట్టుకోవడం చాలా కష్టం. కానీ నారాయణుడు ఎక్కడ ఉంటాడో లక్ష్మీదేవి అక్కడే ఉంటాడు కదా, స్థిరంగా పోదు కదా, అందుకని చెప్పేసి మనం బంగారం తీసుకుంటాం. ఇది ఒకటి. రెండోది చాలా మందికి మోస్ట్లీ తెలిసి ఉండొచ్చు, నాకు ఐడియా లేదు, మనకి శ్రీ సూక్తం అని ఉంటుంది. మనకి ఏది చేసినా వేదాలు ప్రామాణికం అండి. మన సనాతన ధర్మానికి ఎక్కడుందో ఈ వేదంలో ఈ మంత్రంలో ఇలా ఉంది, లేదంటే మనకి వేదాంగాలు అని ఉంటాయి, లేదంటే ఉపనిషత్తులు అని ఉంటాయి, ఉపనిషత్తులు లేదంటే వీటిలో మనకి ఎక్కడైనా వివరించారా, లేదంటే పురాణాలు ఉంటాయి, ఇందులో ఎక్కడైనా ఉందా, మనకి రామాయణ మహాభారతాలు ఎక్కడైనా ఉందో ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకొని మాట్లాడాలండి ఏదైనా మాట్లాడితే. అలానే ఈ లక్ష్మీదేవికి బంగారానికి సంబంధం ఎక్కడుంది అని మనం చూసుకుంటే ఇందాక విష్ణు సహస్రనామాలు చూసుకున్నాం, బట్ దీనికంటే కూడా అత్యంత ప్రామాణికం ఏమంటేనండి వేదాలలో మనకి శ్రీ సూక్తం అని ఉంటుంది. ఈ శ్రీ సూక్తం దేనికి వాడతారంటే ఎంత మహాపురుషుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంతలాంటి వాళ్ళైనా మనిషికి ఐశ్వర్యం ఉండాలి, భోగం ఉండాలి, అంతే కదండి. ఏ సాధించి ఫైనల్ అదే కదా కావాల్సింది, అంతే కదండి. అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేకపోతే ఏమయ్యారండి, దరిద్ర నారాయణపై కింద పడిపోయాడు, పుట్టలో ఉన్నాడు, ఎవరో కొడితే దెబ్బ తగిలించుకున్నాడు. చూడండి అంత ముఖ్యం. అందుకని చెప్పి మీరు ఎంతైనా చదువుకోండి, అందుకే ధనాన్ని ఇన్సల్ట్ చేయకూడదు. మీరు ఏదైనా చేయండి, ధనాన్ని అవమానించకూడదు, లక్ష్మీదేవిని అవమానించకూడదు, దూషించి అస్సలు మాట్లాడకూడదండి, అస్సలు మాట్లాడకూడదు. రెండోది జలసీ ఫీల్ అవుతుంటారు, వాళ్ళు చాలా ఏయో పనులు చేసి డబ్బు అట్లా కూడా అనకూడదండి. మీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది లక్ష్మీదేవి, అంతే కదా. అంటే అట్లా లక్ష్మీదేవి ఉండటం వాళ్ళు అలా అయ్యారు కదా, డబ్బు ఎలా వచ్చింది అది మీరు డిసైడ్ చేయలేరు, వాళ్ళు ఎక్కడ ఏ పుణ్యం చేసుకున్నారు ఏమో. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి దూషించకూడదు, రెండు డబ్బు అని వాళ్ళని చూసి మనం అడగకూడదు, రెండు చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మనకి శ్రీ సూక్తంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, శ్రీ సూక్తం అనేది. ఎందుకంటే అమ్మవార్లకి ఎక్కడ అభిషేకాలు చేసినా ఆ అభిషేకంలో చాంట్ చేసే మంత్రం ఇది అంతే. ఎందుకంటే ఈ లక్ష్మీదేవి ఉండాలి, శోభాయమానంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఓకే, ప్రాస్పరిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ మంత్రం చదువుతూ ఉంటారు. ఈ మంత్రంలో ఫస్ట్ ఓపెనింగ్ మంత్రంలోనే ఏమని ఉంటుందంటే ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. మంత్రం ఇలా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఇక్కడ
కొన్ని మాటలు ఉంటాయండి. ఏమంటారంటే హిరణ్యవర్ణం, అమ్మవారిని బిగినింగ్ లోనే, లక్ష్మీ అమ్మవారిని బిగినింగ్ లోనే హిరణ్యవర్ణం అని చెప్తారు. అంటే ఏంటి, బంగారం రంగులో ఉంటారంట అమ్మవారు. రెండోది సువర్ణ రజత స్రజం అంట. అమ్మవారికి ఎలా ఉంటుంది, బంగారము వెండితో చేసిన నగలతో అలంకరించుకొని ఉంటుంది. చూడండి, ఇంకొకటి ఏం చెప్తారంటే చంద్రం అంటే చక్కటి మనసు, చంద్రుడు లాంటి మనసు ఉంటుంది అని తెలుగు. హిరణ్మయీం లక్ష్మి, హిరణ్మయీం లక్ష్మి, లక్ష్మీదేవి ఎలా ఉంటుందంట, బంగారమయమై ఉందంట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇది ఫస్ట్ బిగినింగ్ లో ఉండే జాతవేదం ఆవాహ, అమ్మవ నువ్వు మాకు ఆవాహనం చెయ్యి, నువ్వు మా దగ్గర ఉండు. ఎలాంటి అమ్మవారు, బంగారపు నగలు పెట్టుకొని, వెండి నగలు పెట్టుకొని, బంగారం లాగా మెరిసిపోతూ బంగారమయమై ఉంది అని చెప్పేసి మనకి చెప్తారనమాట. అందుకని బంగారం అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే బంగారం. అందుకని చెప్పేసి బంగారం ఆ రోజున ఖచ్చితంగా కొంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నట్లు. రైట్. మరి బంగారంలో కలి ఉంటాడు అని అంటారు కదండి, ఇది ఎంతవరకు నిజం? కొన్ని అది కూడా చెప్పబడిందండి. ఎక్కడెక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది అనే దానితో చెప్పుకొచ్చారు. ఒకటి మనకి వైన్ షాపులు ఇట్లాంటివి, అబద్ధాలు ఆడేవాళ్ళు, లేడీస్ ని మోసం చేసేవాళ్ళు, ఇలా రకరకాల ప్లేసులు, ఒక 5 ప్లేసులు చెప్తారు. అందులో కలిపురుషుడు నాకు అన్ని చిడియా ఇచ్చారు, మంచిది ఎక్కడ ఉందంటే బంగారంలో కూడా నువ్వు ఉంటావు అని చెప్పారు. కాకపోతే మనం ఈర్ష్య రూపంలో ఉంటదేమో అండి. ఈర్ష్య రూపంలో కూడా ఉంటుంది, ఈర్ష్య పడేవాళ్ళు. బట్ ఇందులో మనం చాలా తెలియగలం. కలి కంటే మనుషులు ఇంకా క్లవర్ కదా, మరి మనం ఏమైనా తక్కువ తిన్నామంటే. అందుకే మనం బంగారం కొనాం కదా, జ్యువెలరీ ఆభరణాలు కొనుక్కో. కానీ ఆభరణాలు మళ్ళీ ఏం చేస్తాం, లక్ష్మీదేవి అమ్మవారిని పట్టుకొని కొనుక్కుంటాం కదా. ఇప్పుడు తాడి బొట్ట బంగారం అంటే ఏమంటాం, తాడి బట్ట అంటాం కదా, బంగారం. మనం బిస్కెట్ రూపాయలు ఇంకోటి ఏదో రాగోళ్ళు తెచ్చుకుంటుంది, మనం అలా కొనం కదా. మనం ఏం చేసుకుంటాం, వడ్డాణం తీసుకుంటాం, లక్ష్మీదేవి పెట్టుకుంటాం, లాకెట్ తీసుకుంటాం, అమ్మవారిదో ఎవరిదో పెట్టేసుకుంటాం, లేదంటే నవరత్నాలు ఏదో పెట్టేసుకుంటాం. సో మనం వాటిని ఎప్పుడు బంగారం అనం కదా, జ్యువెలరీ అంటాం కదా, ఓకే, ఆభరణాలు అంటాం కదా. అందుకని మనం చూసే పర్సెప్షన్ ఉండాలి. దాని మీద ఓం అని పెట్టేసుకోండి, ఓంకారాన్ని పెట్టుకుంటున్నాం అనుకోవచ్చు, లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకోండి, లక్ష్మీదేవి. అయినా మనం ఏదైనా కొత్త ఆభరణం తెచ్చుకున్నప్పుడు పూజ చేసుకుని ధరిస్తాం కదండి, ఏదైనా దోషం ఉన్నా మేబీ అక్కడ వెళ్ళిపోతుందేమో. ఇది లాస్ట్ మనం ముగించే ముందు ఎలా తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మన యాటిట్యూడ్ చాలా ప్రాపర్ గా ఉండాలి. ఫార్చునేట్ థింగ్ ఏమంటేనండి, నెగిటివ్ గా మాట్లాడకూడదు. అయ్యో ఈ రోజు మనం బంగారం కొనుక్కున్నాం, డబ్బు లేకపోయినా పర్లేదు, రేపు ఇప్పుడు అవసరం అయితే ఈ బంగారం తాకట్టు పెట్టుకుందాం, అందుకు పనికి వచ్చింది అన్న యాటిట్యూడ్ తో స్టార్ట్ చేయాలి. చాలా మంది అండి మనకు చూసారా, బయట ఈ బోర్డులు చాలా ఉంటాయి, బంగారం పెట్టుకుని అంత ఇస్తామని చెప్పేసి. అంటే మనకి టైం బాగలాగా పెట్టుకుంటే అది వేరే విషయం అనుకుంటే అక్కడ దాకా పోకూడదు, మనిషి ఆలోచన అక్కడ దాకా పోకూడదు కదా. ఒక బ్యాడ్ నెగటివ్ ఇంటెన్షన్ తో ఒక పాజిటివ్ థింగ్ ని తెచ్చుకోకూడదు కదా. బిగినింగ్ లోనే మనం తెచ్చుకునేటప్పుడు అమ్మ నువ్వు మా ఇంట్లో స్థిరంగా ఉండాలి, వృద్ధి జరగాలి, మంచి ఇంటెన్షన్స్ మా ఇంట్లో ఉండాలి, మా దగ్గర ఉండి ఎదగాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసుకోవాలి. రెండోది, బంగారం షాప్ లో తీసుకునేటప్పుడు నేను కొన్ని షాపులకు వెళ్ళానండి. వాళ్ళు ఏదో సోషలిస్ట్ షాపు, అక్కడ దేవుడి బొమ్మలు ఉండవు, ఏమీ ఉండవు, నగలు మాత్రం ఉంటాయి, ఏదో మెకానికల్ ఐటమ్ అమ్మేసినట్టు అమ్ముతూ ఉంటారండి. నేనైతే సజెస్ట్ చేస్తాను షాపులకు వెళ్ళకూడదు. కొంతమంది చక్కగా మన గుడిలాగా పెట్టి, కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పెట్టి, లక్ష్మీనారాయణని పెట్టి అక్కడ పెట్టి పూజ చేసి, మనకి అక్షంతలు వేసి, మనకి పూలు ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు భక్తిగా ఇస్తారండి. మనం అంత భక్తిగా తీసుకోవాలి. చెప్పులు ఇచ్చి, ఓకే, దండం పెట్టుకొని మన చేతులకు వస్తుంది కదండి ఆ టైంలో. మరి లక్ష్మీదేవి రావడం అంటే అంత ఈజీ ఏం కాదండి. అంతే కదండి, ఎన్నో పాపాలు అన్ని పోతేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందండి. అంతే కదా, రాకుండా అందరికి రాదు కదా. ఆ టైం మనం అక్కడ ఉన్నాం కాబట్టి చెప్పులు ఇచ్చి భక్తిగా దండం పెట్టుకొని, మనసులో వాళ్ళు ఉంటారు ఏమన్నా ఫీల్ అలాంటివి మనసులో పెట్టుకోకుండా లక్ష్మీదేవి వస్తుంది హ్యాపీగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చక్కగా భక్తిగా రిసీవ్ చేసుకొని, అమ్మ ఈ రోజు నుంచి మా ఇంట్లో స్థిరంగా ఉండు, మాకు వృద్ధిని ప్రసాదించు అని తీసుకొని వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా, లేదంటే దారిలో మళ్ళీ ఏదైనా గుడి ఉంటే గుడిలో పూజ చేపించి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో దేవుడి గుడిలో పెట్టి కొంచెం పూజలాగా చేసుకొని చక్కగా పెట్టుకొని నవ్వుతాం. రైట్. అయితే ముఖ్యంగా ఏమైనా దాన ధర్మాలు కానివ్వండి, ఏదైనా పూజలు కానివ్వండి, అక్షయ తృతీయ రోజు చేసుకునేవి ఏమైనా ఉంటాయండి? అంటే చాలా విన్నా నేను కూడా, జీవరాశులకి ఏదైనా పెడితే లేకపోతే అన్నదానం అది చేస్తే కూడా బాగుంటుంది అని. అంటే అన్నపూర్ణాదేవి పుట్టింది కూడా మీరు చెప్పినారు ఒక వీడియోలో, ఈ రోజు అక్షయ తృతీయ రోజే. సో ఇది ఏమంటారంటేనండి, మనకి వైశాఖ మాసం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఏదైనా గనక దానం చేస్తే మనకి విష్ణుత్వం వస్తుంది, ఓకే, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. మనకి ఏం చెప్తారంటే ఇంకొకటి కూడా చెప్తారు,
మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ. అంటే మనుషులకు మనం హెల్ప్ చేస్తే దేవుడికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. ఎప్పుడైతే మనకి మాధవుడికి సేవ చేస్తామో లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుంది. అగైన్ మళ్ళీ లక్ష్మీదేవి మనం ఏం చేసినా కానీ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సేవతో పాటు సేవ చేయాలంటే మనకి ఐశ్వర్యం ఉండాలి కదా, లేకుంటే ఇంకేం చేస్తాం. అందుకని చెప్పేసి ఎప్పుడు ఎంత విజ్ఞానుడైనా ఏ దేవుడి ఐశ్వర్యం ఉండాలండి. అందుకని ప్రతి ఒక్క శ్రీ సూక్తం అందుకే చదివేది. ఏం చేయాలంటే చాలా సింపుల్ రెమెడీ అండి, సింపుల్ పవర్ఫుల్ రెమెడీ అది అనమాట. ఏంటంటే ఉదకం నారాయణి అని చెప్పేసి ఒక కొటేషన్ ఉంటుంది. అంటే మంచి మనం తాగే మంచి నీళ్లు నారాయణుడు అంట. ఈ నారాయణకి సంబంధించిన నీళ్లను మనం దానం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ రోజున మనకి ఏం చేస్తారంటే ఉదక దానం అని చెప్తారు. అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే రాగి చెంబులో ఆ నీటిని కొంచెం మనకి పూజలాగా చేసుకొని పసుపు కుంకుమ పెట్టి ఆ చెంబులకి ఒక చిన్న అక్షంత కానీ ఒక చిన్న గంధం లేదంటే ఒక చిన్న పట్టిక బెల్లం కానీ వేసేసి ఆ చెంబు నీళ్ళని వేరే వాళ్ళకి దానం చేస్తారు. అప్పుడు రాగి దానం చేసిన పుణ్యం వస్తుంది. కుజుడికి సంబంధించిన దోషాలన్నీ ఉంటే పోతాయి. రెండోది ఈ నీటిని దానం నీటి తాగుతారు కదండి, అగైన్ నారాయణకి సంబంధించిన నరుడికి మనకి హెల్ప్ చేసినట్లు అవుతుంది కాబట్టి ఉదక దానం చేస్తారు అనమాట. మేము కొన్ని ఇలాంటి బెంగళూరులో కొంతమందికి చేసాం ఇవి. సో 11 కలశాలు 21 కలశాలు వాళ్ళకున్న సామర్థ్యం బట్టి ఒక కలశం ఎంత అవుతుంది, రాగి చెంబు 500 400 600 మీకు ఎక్కువ ఏం కాదు. చిన్న చెంబు తీసుకోవడం నీళ్లు పెట్టుకోవడం మీ చేయటం ఆ చెంబుతో పాటు కొంతమంది పిలిచి ఇచ్చేస్తారు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అది లేని వాళ్ళు అట్లీస్ట్ వాటర్ బాటిల్స్ కొని దానం చేయండి. సింపుల్ కదా, మన కార్లో పెట్టేసుకోవడం ఒక 5-6 బాటిల్ రోడ్ల మీద ఉంటారు, ఒక నీళ్లు ఇచ్చేసేయండి. ఉదకం దానం చేసినట్లు పుణ్యం అనమాట. ఉదక దానం చేస్తే విష్ణుత్వం వస్తుందని మనకు చెప్తారు. అందుకని ఈ కాల జనరేషన్ వాళ్ళకి బయట బ్రాండెడ్ బిస్లరీ ఏవో అమ్ముతూ ఉంటారు. ఒక 10 బాటిల్ తీసుకోండి, కార్లోనో స్కూటర్లోనో పెట్టుకోండి, ఇచ్చేసుకుంటే వెళ్ళిపోండి, ఉదక దానం అయిపోయింది, పుణ్యం వచ్చేస్తుంది కదా. సింపుల్ థింకింగ్. సో ఇవి ఇంతే కాకుండా మనకి పక్షులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, ఒకటి ఎండాకాలం బాగా దాహం వేస్తూ ఉంటుంది. రెండోది చెట్లు ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి, పండ్లు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి, మనకి పొలాలంతా ఎండిపోయి ఉంటాయి, వాటికి కావాలి కదండి ఏదన్నా కనుక. అందుకని మూగ జీవాలకు కానీ పక్షులకి ఇది దానం చేస్తే అత్యంత పుణ్యం అనమాట. అందుకని ఏం పుణ్యం వస్తుంది, విష్ణుత్వం వస్తుంది. విష్ణుత్వం అంటే అగైన్ బ్రైట్ గా ఉంటాము, ఎక్కడికి తరిగిపోనిది. ఎక్కడ విష్ణుత్వం ఉంటుంది అక్కడ అమ్మవారు కూడా ఉంటారు. కాబట్టి ఏ ప్రకారంగా చూసుకున్నా వైశాఖ మాసంలో అందులో పూర్ణిమ కూడా వస్తుందండి. ఇవన్నీ పుణ్యమాసం అండి. ఇది మాసం మనకి కార్తీక మాసం, శ్రావణ మాసం లాగా వైశాఖ మాసం కూడా విష్ణువుకి అత్యంత పుణ్యమాసం. ఏది చేసినా కానీ చక్కగా ఒక భక్తిగా గనక దానాలు కానీ చేస్తుంటే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చారు. వాళ్ళు ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని పోతాయి అంటే. రైట్, ఎన్నో మంచి విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేశారు సురేష్ బాబు గారు. ధన్యవాదాలండి.